ఆయన వైసీపీ మాజీ మంత్రి. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేనలో ప్రధాన నేతలపై హద్దులు దాటి విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ మాజీ మంత్రి అంటేనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారట. ఇంతకీ ఆ మాజీ మంత్రి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు బెంబేలెత్తిపోతున్నారు? లెట్స్ వాచ్. జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన నేత. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మొదలు పవన్ కళ్యాణ్, లోకేష్ పై హద్దులు దాటి మాట్లాడారు. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించడమే ఆయనకు మంత్రి పదవి రావడానికి కారణమని కూటమి నేతలు చెబుతారు. జోగి వ్యవహార శైలి కారణంగా కూటమి ప్రభుత్వానికి ఆయన హిట్ లిస్ట్లో చేరిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి రమేష్ స్పీడ్ కూడా చాలా వరకు తగ్గిందనేది పొలిటికల్ సర్కిల్లో మాట. స్పీడ్ తగ్గినా జోగి అంటే కూటమి క్యాడర్ లైట్ తీసుకుంటుంది అన్న టైంలో నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్ షాక్ ఇచ్చింది. దీంతో జోగి జర దూరం అనే ట్యాగ్ను టీడీపీ లీడర్స్ ఎంచుకుంటున్నారట. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలల తర్వాత నూజివీడులో స్థానికులు ఒక కమిటీగా ఏర్పడి గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రారంభానికి స్థానిక నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న మనవరాలు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కోనకల నారాయణ, మాజీ మంత్రి జోగి రమేష్ ను ఆహ్వానించారు. పార్టీలకు అతీతంగా పిలవడంతో జోగి ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలతో కలిసి హాజరయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చంద్రబాబును ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇంటిపై దాడికి ప్రయత్నించిన జోగితో కలిసి వేదిక పంచుకున్న మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష, కోనకలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసేశారు. జోగితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై లోకేష్ కూడా సీరియస్ అవ్వడంతో మంత్రి పార్థసారథి సారీ చెప్పారు. గౌతు శిరీష, కోనకల నారాయణ కూడా వివరణిచ్చారు. జోగి ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందని అంచనా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డామని టీడీపీ నేతలు ఆ తర్వాత తెలుసుకున్నారట. ఇప్పుడు ఇదే పరిస్థితి మరొకసారి పెనమలూరు టీడీపీ నేతలకు ఎదురు కావడంతో మరొకసారి పొలిటికల్ చర్చగా మారిందట. తాజాగా పెనమలూరులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు కార్యక్రమం తలపెట్టారట స్థానికులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గౌతు లచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ ఎంపీ కోనకల నారాయణను ఆహ్వానించారు. ఇదే కార్యక్రమానికి జోగి రమేష్ ను ఆహ్వానించారు. ఈ సమాచారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గౌతు శిరీష్కి తెలియడంతో జోగి రాకను వ్యతిరేకించారట. నూజివీడులో జోగి హాజరు కావడంతో తలెత్తిన పరిణామాలతో పెనమలూరు ప్రోగ్రాంకి జోగి రమేష్ వస్తే తాము రామని కూడా తెగేసి చెప్పారట. దీంతో పాటు కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్నామనే విధంగా సంకేతాలివ్వడంతో జోగి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదట. చివరి వరకు జోగి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు రావాలని అనుకున్నా స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా జోగి రమేష్ కూడా వెళ్లకుండా ఆగిపోయారట. నూజివీడులో మాదిరి ఇక్కడకు కూడా జోగి వస్తే అధిష్టానం దగ్గర ఇబ్బంది పడతాము అనే ఉద్దేశంతో టీడీపీ నేతలు శతవిధాలా జోగి రాకను వ్యతిరేకించారట. చివరికి జోగి లేకుండానే కార్యక్రమాన్ని పూర్తి చేసేశారట. దీంతో జోగి ఎఫెక్ట్ నుంచి బయటపడ్డామని అనుకుంటున్నారట. మొత్తానికి టీడీపీ నేతలను అధికారంలో లేకపోయినా జోగి ఫోబియా వెంటాడుతోంది అనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో వినపడుతున్నాయి.